ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీల దగ్గర నుండి డైరెక్ట్గా డబ్బులు వసూలు చేస్తూ, అంటే వాళ్ళకి సో బ్రాండ్ వాళ్ళు పెట్టుకోవాలంటే మాకింత కావాలన్న వసూలుతో 1,048 కోట్ల రూపాయలు, రూపాయి కాదు రెండు కాదు, 1,048 కోట్ల రూపాయల దాకా కుంభకోణం జరిగిందన్నట్టు ఇప్పుడు ఈడీ అంచనా వేస్తోంది. ఏదైతే చాణక్య, కేసిరెడ్డి ఇట్లాంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్ 450 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తుల అటాచ్మెంట్లో భాగంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఈడీ 1000 కోట్ల కుంభకోణం జరిగిందన్నటువంటి తమ ప్రాథమికమైనటువంటి లెక్కల్ని అంచనా వేసింది. తద్వారా లిక్కర్ కుంభకోణం 1000 కోట్లు అన్నటువంటి తేల్చెప్పింది. దాంతో తెలుగుదేశం ఆరోపణకి ఒక బలమైనటువంటి సాక్ష్యం లభించినట్టయింది. వీళ్ళ అరెస్టులకి ఒక బలమైనటువంటి సాక్ష్యం లభించినట్టు. ఎందుకంటే ఈడీ వేగ్ ఎలిగేషన్స్ చేయదు. ఈడీ దాదాపుగా అమౌంట్లకు సంబంధించినటువంటి లెక్కలు చూసి చేస్తుంది కాబట్టి ఆ కోణంలో నుంచి. అయితే ఇక దాన్ని ప్రూవ్ చేసి శిక్షించే బాధ్యత ఈడీకే ఉంటుంది. ఎందుకంటే ఈడీ ప్లస్ సిబిఐ కలిసి ఈ అమ్మాయి కవితతో పాటుగా కేజ్రీవాల్ వీళ్ళందరి మీద అరెస్టులు చేసి వాళ్ళు ఇట్లాగ 1000 కోట్ల రూపాయలు తిన్నారని ఆరోపించాక ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు తేల్చి చెప్పడం, దాని మీద హైకోర్టుకు అప్పీల్ వెళ్ళటం రేపు 9వ తారీఖున తేలుతుంది. కాబట్టి ఒకవేళ హైకోర్టు తిరస్కరించిందంటే ఈడీ చేసే విచారణ మీద నమ్మకం కోల్పోతారు సిబిఐ ఈడీల మీద. అదే అక్కడ కనుక స్టే ఇచ్చి ట్రయల్ కోర్టులోనే నడపాలి అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది, ఈ కేసు మీద నమ్మకం ఉంటుంది.